న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం మహిళలు, ఆస్తి హక్కులు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ మల్కాజ్గిరి కోర్టు రంగారెడ్డి జిల్లా గుబ్బా ప్రభాకర్ గారు, అలాగే హైకోర్టు న్యాయవాది కె వెంకటేష్ గుప్తా గారు. వారిచ్చే విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, అసలు మహిళలకు ఉన్న ఆస్తి హక్కుల గురించి తెలియజేయండి. నమస్కారం. మహిళలకి మన దేశంలో సిద్ధాంతికంగా, చట్టపరంగా హక్కులను కల్పిస్తూ వచ్చారు. మరి ఆ హక్కులు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయి, మహిళలు ఆ హక్కుల్ని ఎంతవరకు పొందగలుగుతున్నారు, ఒకవేళ ఆ హక్కులను అనుభవిస్తే కనుక వారికి ఏ రకమైన బాధ్యతలు ఉన్నాయి అని అంశాన్ని ఇక్కడ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాము. మీకు ఏదైనా సలహాలు, సంప్రదింపు ఏదైనా జరగాలంటే కనుక మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఇక్కడ మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి గొప్ప సిద్ధాంతం ఏంటంటే ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు. అంత గొప్ప స్థానాన్ని స్త్రీకి మనము కల్పించాము. అలాంటి స్త్రీకి సముచితమైనటువంటి న్యాయము, ఆస్తిలో హక్కులు కల్పిస్తున్నామా లేదా, వారికి ఏమైనా బాధ్యతలు అప్పచెప్తున్నామా, ఇలాంటి విషయాలన్నింటినీ చర్చించడానికి మీ ముందుకు వచ్చాము ఈరోజు. అలాగే ఈ 2006లో అలాగే 1985లో ఆస్తి హక్కులో మహిళలకు సంబంధించి చాలా మార్పులు జరిగాయండి. అవునండి. ప్రత్యేకంగా 2006లో ఎలాంటి మార్పులు జరిగాయి? ఈ హిందూ వారసత్వ చట్టంలో కాలక్రమేపీ మార్పులంటూ వస్తున్నాయండి. మొట్టమొదట మనకి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 1985 ప్రాంతంలో ఈ చట్టానికి సవరణలు వచ్చాయి. అప్పుడు మహిళలకి మొట్టమొదటిసారిగా ఆస్తిలో హక్కులు కల్పించారు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని కాలక్రమేణా కొన్ని మార్పులు, చేర్పులు రావడంతో 2005లో మరీ ఒకసారి సవరణ జరిగింది. ఈ లేటెస్ట్గా ఈ 2 నెలల కాలంలో సుప్రీంకోర్టు వారు మనకి ఒక తీర్పుని చెప్పారు. ఆ 85 సంవత్సరం నుంచి 2005 వరకు, 2005 నుంచి 2020 సంవత్సరం వరకు కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పులను, చేర్పులని గతంలో చెప్పినటువంటి సుమారు ఒక 95 జడ్జిమెంట్లు, తీర్పులని పరిగణలోకి తీసుకొని మన గౌరవనీయులైన గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు ఒక సునీతా శర్మ కేసులో ఒక విశాలమైనటువంటి హృదయంతో చక్కటి తీర్పుని ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ప్రకారంగా ఈరోజు మనకి భారతదేశంలో ఉన్న ప్రతి మహిళకి ఆస్తిలో ఒక అమ్మాయి అబ్బాయిగా పుడితే ఎలాగైతే హక్కులు ఉంటాయో అలాంటి సమానమైన హక్కులను కల్పించారు. ఇంతవరకు ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలు, లోపభూయిష్టమైనటువంటివి, మిస్అండర్స్టాండింగ్స్, అనుమానాలు, వాటన్నిటిని దూరం చేస్తూ ఈ కొత్తగా వచ్చినటువంటి లేటెస్ట్ తీర్పులో అన్ని అనుమానాలకి నివృత్తి చేశారు. దాంట్లో మనకి ఇక్కడ ఆ తీర్పు సునీత శర్మ అనే కేసులో, వినీతా శర్మ వాళ్ళ కేసులో మనకు అన్ని అనుమానాలని పటాపంచలమవుతాయి. చదువుకోగలిగే వాళ్ళు, చదువుకున్న వాళ్ళు వినీతా శర్మ కేసును చదివితే కనుక మీకు కావాల్సినటువంటి ఏ సమాచారం అంతా వస్తుంది. మీరు ఏదైనా అడిగితే మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి రమేష్ గారు. హలో హలో రమేష్ గారు, నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి, మీ సమస్య ఏంటి? మా అమ్మమ్మ వాళ్ళ ఆస్తి మేడం, మా అమ్మకి ఏమైనా హక్కు ఉంటుందా ఉండదా అని అడగండి. మీ అమ్మగారికి ఎప్పుడు వివాహం అయిందండి? మా అమ్మకు 64లో వివాహం అయింది. 64లో. భాగ పంపకాలు ఎప్పుడు చేసుకున్నారు? వాళ్ళ పుట్టింటి వాళ్ళు చేసుకోలేదు మేడం. మా అమ్మమ్మ గారు ఒకతే కూతురు, వాళ్ళ ఫాదర్ ఆస్తి మొత్తం అది. ఓకే, అంటే అన్నదమ్ములు ఎవరు లేరండి మీ అమ్మమ్మ గారికి? లేరండి, ఆమె ఒకతే కూతురు. ఓకే, మీ అమ్మమ్మ గారికి ఎంతమంది సంతానం? మా అమ్మమ్మ గారికి 7 సంతానం, 2 కొడుకులు, 5 కూతుర్లు. ఓకే, ఇప్పుడు ఆ 7 కూడా భాగ పంపకాలు చేసుకోలేదంటారా ఆస్తిలో? వీళ్ళిద్దరు కొడుకులు మ్యూటేషన్ చేసుకున్నారు మొత్తం ప్రాపర్టీలు, బిడ్డల కూతుర్లకు ఇవ్వకుండా. అది ఇష్టం అని చెప్పి మాకు చెప్పకుండా రీసెంట్ గా లాస్ట్ ఇయర్ చేసుకున్నారు. ఓకే జడ్జి గారు. చూడండి రమేష్ గారు, మీరు అడిగిన ప్రశ్నలో 2 విషయాలు ఉన్నాయి. మొదటిది, మీ అమ్మ పెళ్లి జరిగింది, ఎప్పుడు జరిగిందన్నారు పెళ్లి? 1964. అయితే 1985లో వచ్చినటువంటి చట్టం ప్రకారంగా 9/5/1985 నాటికి అవివాహిత అయినటువంటి స్త్రీకి
ఆస్తిలో భాగం కల్పించామని అప్పటి చట్టం చెప్తూ వచ్చింది. ఓకే. అయితే ఈరోజు 9 సెప్టెంబర్ 2005 తర్వాత పరిస్థితి మారింది. ఆ అమ్మాయి యొక్క వివాహం ఎప్పుడైంది ఏమి అనే విషయాలు పట్టించుకోకుండా ఈ రోజు వరకు పార్టీషన్ జరగకుండా ఉండి ఏ రకమైనటువంటి భాగ పంపకాలు జరగకుండా ఉండి కోర్టు ద్వారా ఏది డిగ్రీ లేకుండా రిజిస్టర్డ్ అంటే ఒక కాగితం రాసుకొని ఆ కాగితాన్ని రిజిస్టర్ చేసి పార్టీషన్ మాదిరి చేసుకుంటే తప్ప ఆస్తిలో హక్కులు ఉంటాయి. కాకపోతే మీ అమ్మగారి పెళ్లి 1985 కన్నా ముందే జరిగింది అంటున్నారు కాబట్టి తనకి ఈ చట్టంలో లేటెస్ట్ గా వచ్చినటువంటి 2005 చట్టం ప్రకారంగా తనకి హక్కులు ఉండవండి. బాగా పంపకాలు ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా జరిగింది కాబట్టి ఉంటది వాళ్ళకి. 2005 చట్టం ప్రకారము ఆ రోజు నాటికి బాగా పరిష్కారాలు కాకుండా ఉంటే వీళ్లకు ఆస్తి హక్కు వాటా వస్తుంది. అంటే అది కన్సర్న్డ్ లోక్ అదాలత్ లీగల్ ఎయిడ్ సర్వీసెస్ వాళ్ళకి పోతే వాళ్ళు అన్ని విషయాలు క్లుప్తంగా చెప్తారండి మీకు. ఇప్పుడు ఆయన ఒక మాట కూడా చెప్పారు, మ్యూటేషన్ జరిగింది లాస్ట్ ఇయర్ జరిగింది అన్నారు కాబట్టి 2005 నాటికి బాగా పరిష్కారాలు జరగలేదు కాబట్టి వాళ్ళకు హక్కు ఉంటుంది. మ్యూటేషన్ జరిగిపోయినా సరే వీళ్ళు మళ్ళీ మ్యూటేషన్ ఇప్పుడు జరిగినా కూడా కన్సర్న్డ్ తహసీల్దార్ అప్పలేట్ అథారిటీ దగ్గరికి పోయి కానీ లేకపోతే కన్సర్న్డ్ కోర్టుకు వెళ్ళి కానీ దావా వేసిన పక్షంలో పార్టీషన్ దావా వేసిన పక్షంలో వాళ్ళకు హక్కు ఇస్తున్నారండి. వాళ్ళకు హక్కు ఈ మ్యూటేషన్ కెన్ బి ఛాలెంజ్. రెవెన్యూ అథారిటీలో ఒకవేళ తహసీల్దార్ గారు చేసినట్టయితే దానిపైన ఆర్డీఓ గారి దగ్గర అప్పీల్ వేసుకోవచ్చు. ఆర్డీఓ గారు అప్పీల్ దగ్గర అక్కడ నిర్ణయిస్తారు. దానికన్నా బెటర్ ఏంటంటే మీరు కన్సర్న్డ్ మీకు సంబంధించిన కోర్టు అక్కడ వెళ్ళి దావా వేసుకున్న పక్షంలో పార్టీషన్ దావా వేసుకున్న పక్షంలో మీకు హక్కు నిర్ధారణ వస్తుందండి. ఓకే, రమేష్ గారు వింటున్నారా అండి? వింటున్నా మేడం. మేడం ఇంకొక చిన్నది మేడం, 2016 లో ఏం చేసాం, మేము సర్చింగ్ చేస్తుంటే తెలిసింది 2016 నాదే ప్రాపర్టీ అని చెప్పి మా అమ్మ వాళ్ళ తమ్ముడు ఒకటి సేల్ మ్యూటేషన్ చేశాడు మేడం. అది కరెక్టా మేడం? కాదండి, చెల్లదండి, అది చెల్లదండి. ఎందుకంటే 20/12/2000 నాటికి బాగా పరిష్కారాలు చేయలేదు. ప్లస్ ఆయన 2000 లాస్ట్ ఇయర్ మీరు మ్యూటేషన్ చేయించుకుంటున్నారు అన్నారు కాబట్టి ఈ చట్టం ప్రకారం 2005 చట్టం ప్రకారము అది ఉమ్మడి ఆస్తి కిందనే వస్తుంది. దాంట్లో మీ అమ్మమ్మ గారికి వాటా ఉంటుందండి. అయితే ఇప్పుడు మేము అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే లేలే మా దగ్గర వీలునామాలు ఉన్నవి, దాని ప్రకారం మేము చేసుకున్నాము, మీకేం రైట్స్ లేవు అని అంటున్నారు. రమేష్ గారు, అలాంటప్పుడు మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లీగల్ ఎయిడ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, లోక్ అదాలత్ బెంచ్ దగ్గరికి వెళ్ళండి, మీరు ఒక అప్లికేషన్ రాసివ్వండి, మీ వాళ్ళందరినీ పిలిపిస్తారు, అక్కడ మీ సమస్యకి పరిష్కారం చూస్తారు. అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే కనుక వాళ్ళే మీకు సలహా ఇస్తారు, సంబంధిత సివిల్ కోర్టుకు పంపిస్తారు, అక్కడ మీ సమస్యను పరిష్కరించుకోవచ్చండి. ఓకే. హైదరాబాద్ నుంచి సర్వేశ్వరరావు గారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. ఏం లేదండి, సర్వేశ్వరరావు గారు మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. మా నాన్నగారు అడాప్టెడ్ అయ్యారండి. ఓకే, ఎంత వయసులో అండి? మా అమ్మగారు మా నాన్నగారికి 1969లో ఇల్లు బాగాసారి నాయనమ్మ గారు ఏమని పౌత్రాభివృద్ధ్యర్థం అండి అని రాసి వీళ్ళమ్మ రాసి 1969లో రిజిస్ట్రేషన్ చేశారు. ఓకే. మా నాన్నగారికి ఇప్పుడు 5 ఆడపిల్లలు, 3 మగపిల్లలు. ఆడపిల్లలు అంటున్నారంటే మాకు కూడా దాంట్లో వాటా వస్తుంది అని పేచీ కొడుతున్నారు. ఇప్పుడు మేము వాళ్ళకి వాటా ఇవ్వాలా? ఓకే, లాయర్ గారు, ఇక్కడ వీలునామా ఉంది కాబట్టి వీలునామా ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందండి. దీని వీలునామా లేకుండా ఉంటే వారసత్వం ప్రకారం వారసులందరికీ వస్తుంది. ఇక్కడ మీకు వీలునామా రాశారు కాబట్టి అతని వీలునామా ప్రకారం ఎలా ఉందో ఆ విధంగానే నడుచుకోవాలా. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ అండి సర్వేశ్వరరావు గారు, చెప్పండి. మీ వీలునామా రాసిన వ్యక్తికి అది స్వార్జితమా లేకపోతే పితరార్జితమా? పితరార్జితం అండి. ఓకే, పితరార్జితం అయినప్పుడు అతనికి వీలునామా రాసేటువంటి హక్కులు సంపూర్ణ హక్కులు లేవండి. అలా రాయకూడదు, అందరికీ పరిగణలోకి తీసుకోవాలి హక్కులని. ఒకసారి మీ ఇష్యూని మీరు లీగల్ ఎయిడ్ క్యాంప్ దగ్గర తీసుకెళ్ళండి, లోక్ అదాలత్ క్యాంప్కి తీసుకెళ్ళండి, మీకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దగ్గర తీసుకెళ్ళండి. అక్కడ మీకు న్యాయ సలహా ఇస్తారు. అక్కడే టీమ్ ఆఫ్ లాయర్స్, జడ్జెస్, అడ్వకేట్స్ ఉంటూ ఉంటారు. మీరు అక్కడ మీ సమస్యకి క్లారిటీ వస్తుందండి. అక్కడ
ఓకే, వీలునామా ఉంటే మాత్రం స్వార్జితం అయితే గనక ఆ స్వార్జిత ఆస్తిని సంపాదించిన వ్యక్తి తను ఇష్టం వచ్చినట్టుగా డిస్పోజిషన్ చేసుకోవచ్చండి, డిస్పోజ్ చేయొచ్చండి. వీలునామా ఇవ్వచ్చు, అమ్ముకోవచ్చు, కుటుంబ అవసరాల కోసం వాడుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మా నాయనమ్మ గారు సొంత ఆస్తి అండి. ఓకే, అందుకని మా నాయనమ్మ గారు సంపాదించుకున్న ఆస్తి మా చెప్పండి. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ఖమ్మం నుంచి సరిత గారు. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు సరిత అండి, మాది ఖమ్మం జిల్లా. మా అమ్మమ్మ గారు తాతగారు మా అమ్మగారికి ఒక 1/2 ఎకరం పొలం రాశారండి. ఓకే. అంటే అది అప్పట్లో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అనుకోండి. ఆ వెనుక ఆమెకి మా అమ్మమ్మ గారికి 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే అప్పట్లో తహసీల్దార్ అని అలా అని కాగితాల మీద సంతకాలు చేయించుకుని రాసిచ్చేవారు కదా. అలా మా అమ్మగారికి ఈమెకి పెళ్లి నిమిత్తం మేము ఒక 1/2 ఎకరం పొలం ఇస్తున్నాము, మిగతాది మా అబ్బాయిలు కానీ వాళ్ళు అనుకున్నారట. నేను లాస్ట్ అమ్మాయిని. మేము 9 మంది సంతానంలో చాలా మంది చనిపోగా 5గురు మిగిలామండి. మా ఇంట్లో మా అమ్మ మా నాన్నగారు చనిపోయారు. అమ్మ చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి కూడా మేము ఉన్నామని తెలిసి వాళ్ళకి ఇస్తాము అని చెప్పి మా మేనమామలు ఇంతవరకు మాకు రాయలేదండి. వెళ్ళి అడిగితే ఎప్పుడు కూడా తర్వాత అని చెప్పేవాళ్ళు. అందులో ఒక ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, రోడ్డు రవాణా శాఖలో పనిచేస్తారు. ఒక ఆయన ఒక ప్రైవేట్ మాస్టర్ గా చేసి రిటైర్ అయినారు. ఎప్పుడు వెళ్ళినా అలా చెప్పండి, ఈ రోజు కాగితాలు లేవని వారు మమ్మల్ని చాలా ఇసుగిస్తున్నారండి. మేము లేని వాళ్ళం, మా అమ్మకు 1/2 ఎకరం రావాల్సి ఉంటే అది ఎందులోనో పోయింది, గవర్నమెంట్ వారు తీసుకున్నారని అబద్ధం ఆడుతున్నారండి. వారు పాస్ పుస్తకాలు చేయించుకునేటప్పుడు కూడా మాకు ఒక్క మాట కూడా చెప్పలేదండి. ఆ తర్వాత మేము వెళ్ళి అడుగుతుంటే మమ్మల్ని ఇలా విసిగిస్తున్నారండి. దీనికి ఏమన్నా న్యాయం చేయగలరా? చూడమ్మా, ఈ ప్రతి కుటుంబంలో ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. కాగితం మీద రాసి ఇవ్వటం అని, లేకపోతే ఎక్కడో చోట డిక్లరేషన్ ఇవ్వటం అని ఇలాంటివి ఉన్నాయమ్మా. ఈ సమస్యలన్నిటికీ ఈ మధ్యలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పే జవాబమ్మా. చట్ట ప్రకారంగా హక్కులు ఉన్న వాళ్ళకి ఏ కాగితాలు రాసుకున్నా ఏ చేసినా చెల్లేదమ్మా. అది రిజిస్టర్డ్గా బాగా పరిష్కారం చేసుకుంటే తప్ప, లేదా కోర్టు డిగ్రీ ద్వారా కన్నా పార్టీషన్ చేసుకుంటే తప్ప ఆ హక్కులు ఎక్కడికా పోవమ్మా. మీ తెల్ల కాగితాలు వాటితో వీటితో మీరు వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తి చేస్తున్న పొరపాటు ఏమిటంటే మా దృష్టిలో, మీరు ఆ పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళామని, లేకపోతే తహసీల్దార్ దగ్గరికి వెళ్ళామని, పోలీస్ స్టేషన్కి వెళ్ళామని ఇలా చెప్తున్నారు. అది కాదండి. ముఖ్యంగా మీరు అందరికీ, మీ ద్వారా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ సమస్యకి పరిష్కారం ఎక్కడ తీసుకోవాలి. అది మొట్టమొదట లాయర్ కలిస్తే డబ్బులు ఖర్చు అవుతుంది అది అని బెంగపడుతుంటారు చాలా మటుకు. అలాంటి సమస్య లేకుండాగమ్మా మీ సమస్యల్ని ఈ టీవీ షోలో 1 సెకండ్లో పరిష్కరించేది కాదు తల్లి. ఇది ఏం చేయాలంటే, మీరు ఆ సంబంధిత జిల్లా హెడ్ క్వార్టర్స్లో, ఖమ్మం జిల్లాలో కూడా ఒక న్యాయ సేవా సాధికార సంస్థ ఉంటుంది. అది ఉద్దేశమే మీలాంటి వాళ్ళకి సరైన సమాధానం, ఇబ్బందులు చేసుకోవడం కోసం. మీరు కోర్టుకు వెళ్ళి ఖర్చులు పెట్టుకొని ఫీజులు ఇచ్చి చేసుకోలేని పక్షంలో మీ సమస్యని ఒక తెల్ల కాగితం మీద మీకు వచ్చిన తెలుగులో మాకు చెప్పిన విధంగానే రాసి వాళ్ళ సమస్య వాళ్ళ ముందు ఉంచితే వాళ్ళు మీకు సరైన దిశానిర్దేశం చేస్తారు, సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు. మీ హక్కులు ఏమైనా ఉన్నాయా లేవా పరిష్కరించుకోవడానికి మీకు ఇస్తారు. మీకు ఆస్తిలో హక్కు ఉన్నప్పుడు వెళ్ళి అడుక్కోవటం ఎందుకు, ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడటం ఎందుకు? సో యు గో టు డిఎల్ఎస్ఏ ఖమ్మం, దే విల్ గివ్ యూ గుడ్ గైడెన్స్. కానీ వారు మేము మా అమ్మ చనిపోయిందని, మేము అర్హులం కావని, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీకు న్యాయం ఏ వరకు రాదని మమ్మల్ని బెదిరిస్తున్నారు. నేను అదే చెప్తున్నానమ్మా సరిత గారు, నేను చెప్పేది అదే. మీకు ఎవరో చెప్పిన మాటలు వినక్కర్లే. చట్టం ఎవరో ఒక మాట చెప్తే చట్టంలో ఉన్న అక్షరాలు మారిపోవు, కొత్తగా రావు, ఉన్న దాంట్లో మార్పులు చెందవు. చట్టం ఏం చెప్తుందో అదే జరుగుతుంది. మీ అమ్మకి న్యాయం జరిగిద్దా సార్? మాకు ఖమ్మంలో ఉందా సార్ ఇది? మేము వెళ్ళొచ్చా సార్? న్యాయస్థానం మీద, న్యాయం మీద నమ్మకం ఉన్న వాళ్ళకి న్యాయమే గెలుస్తుందమ్మా. ఎప్పటికైనా సరే, ఎన్ని రోజులైనా సరే, మీకు నిజమైన హక్కులు ఉంటే గనక, మీరు సరైనటువంటి రుజువులు మీరు ప్రవేశపెట్టగలిగితే గనక మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందమ్మా. రుజువులు లేవు సార్, కాగితాలు అవి ఏమీ లేవు సార్ మా దగ్గర. ఏ కాగితాలైనా కూడా అంతా ఇప్పుడు డిజిటలైజేషన్ అయిపోయింది. మీ తాతగారు, మీ అమ్మమ్మ వాళ్ళ పేరు మీద ఎవరైతే ఆస్తులు సంపాదించి పెట్టారో వాళ్ళ పేరు మీద సంబంధిత ఆఫీసులలో, రెవెన్యూ ఆఫీసులలో ఖచ్చితంగా నమోదై ఉంటుందమ్మా. ఆ ఆస్తికి సంబంధించినటువంటి నకళ్ళు మీరు కాగితాలు సేకరించవచ్చు.
చాలా తక్కువ రుసుము, 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు, మ్యాక్సిమం 100 రూపాయలు ఉంటుంది. మీరు దరఖాస్తు ఇస్తే గనక మీకు నకలు ఇస్తారు. ఆ ద్వారా మీకు మీ అమ్మమ్మకి ఎంత ఆస్తి ఉంది, తర్వాత మీ ఆస్తిలో ఎంతమంది భాగస్తులు ఉన్నారు, ఈ వివరాలన్నీ మీరు క్షుణ్ణంగా మీరు రాసి ఆ సంబంధిత అధికారికి మీరు ఇస్తే గనక వాళ్ళు చేయగలిగితే చేస్తారు, లేకపోతే ఉచిత న్యాయ సేవ కూడా సలహా కూడా మీకు ఇస్తారు. ఒక లాయర్ని కూడా మీకు అపాయింట్ చేసి మీకు ఉచితంగా మీకు చేయగలుగుతారు. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది ఏమిటంటే, మీకు ప్రభుత్వం వాళ్ళు, మా హైకోర్టు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ న్యాయ సేవ సాధికార సంస్థను మీరు ముందుకు రావటానికి ప్రయత్నం చేయండి. ఒక అడుగు ముందడుగు వేయాలి అనుకుంటే కనుక ఈ న్యాయ సేవా సంస్థలోకి అడుగు పెట్టండి. ఆ తర్వాత అంతా మంచి జరుగుతుంది. మీ హక్కులకి ఎక్కడ పోదమ్మా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి ఆనంద్ గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి ఆనంద్ గారు, చెప్పండి. ఏం లేదు మ్యామ్, ఒక చిన్న డౌట్ ఉంది. యాక్చువల్ గా 2000 లో మా మదర్ చనిపోయారు అనమాట. తను చనిపోయే ముందు ఇంటి పేరు మీద వీలునామా రాశారు. యాక్చువల్ గా మా మదర్ కి 6 మెంబర్స్ అనమాట, 2 బాయ్స్ 4 సిస్టర్స్. అయితే వీలునామా ఏమని రాశారంటే 2 బాయ్స్ కి చెందుతుంది అని రాశారు. తర్వాత 2000 లో చనిపోయారు అనమాట. అయితే ఇంటి రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు అనమాట. అయితే ఈ ఆస్తి ఎవరికి చెందుతుంది అని, అండ్ ప్రాపర్టీ అయితే ఇప్పటి వరకు ఏం షేర్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ ఆస్తి అనేది బాయ్స్ కి వస్తుందా, వాళ్ళకి కూడా లేడీస్ కూడా వెళ్తుందా అని డౌట్ అనమాట. సార్, మీరు వీలునామా రాసింది అన్నారు కదా ఆస్తికి. అవునండి. ఈ ఆస్తి ఎవరిది అండి ఒరిజినల్ గా? మా మదర్దే అండి. మీ మదర్ స్వార్జితమా, లేకపోతే మీ మదర్కి మీ వారసులకి పైన వారికి వెళ్ళొచ్చిందా? లేదండి, మా మదర్దే. మీ మదర్ది స్వార్జితం కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చండి. ఆమె వీలునామా రాసిపోయింది కాబట్టి వీలునామా ప్రకారమే చెల్లుతుందండి. వేరే వాళ్ళకి వీలునామాలో చూపించిన వారికి కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి రాదండి. ఓకే అండి. అయితే ఇంకో డౌట్ ఏంటంటే ఇల్లు రిజిస్ట్రేషన్ అవ్వలేదండి ఆ టైంకి. ఓకే. అయితే మరి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని. ఇల్లు రిజిస్ట్రేషన్ కు ఈ వారసత్వానికి సంబంధం ఉండదండి. ఇల్లు రిజిస్ట్రేషన్ అనేది సంబంధిత రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం ఉంటుంది. ఈ వారసత్వం అనేది భాగ పరిష్కారాలకు ఎవరికి హక్కు ఉందనేది నిర్ధారణ చేయబడుతుందండి. వీలునామా ప్రకారం ఎవరికైతే మీ మదరు చూపించిందో వీలునామాలో వాళ్ళకు మాత్రమే ఈ ఆస్తి చెందుతుందండి. ఇప్పుడు ఆ లేడీస్ కోర్టుకి వెళ్ళినా కూడా ఏమన్నా యూజ్ ఉంటుందండి? వాళ్ళు కోర్టుకి వెళ్ళినా కూడా ఒక వీలునామా ఒకవేళ నిజమైన పక్షంలో వీలునామా చెందుతుందండి. ఒకవేళ వీలునామా వేరే విధంగా రాసినా కానీ వీలునామా ఏమైనా డౌట్ ఉన్న పక్షంలో కోర్టు నిర్ధారిస్తుందండి. సాక్ష్యాలను పెట్టిన తర్వాత కోర్టు వారు వీలునామాను నమ్మితే వీలునామాలో చూపించిన వారికి వస్తుంది. ఒకవేళ వీలునామా కోర్టు నమ్మని పక్షంలో అందరికి వారసత్వం వస్తుందండి. ఓకే అండి. మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి బాలచిన్నమ్మ గారు. హలో. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. మా అత్తగారు ఒక్కటే కూతురండి వాళ్ళ నాన్నగారికి. ఓకే. అయితే 30 ఎకరాల ఆస్తి 1 ఎకరం కూడా మా అత్తగారికి ఇవ్వకుండా తమ్ముడు కొడుకు పెట్టుకున్నారండి. ఓకే, అంటే ఆయన స్వార్జితమా అండి? మీ తమ్ముడు కొడుకు పెట్టుకున్నారు, ఆమె చనిపోయింది. ఇప్పుడు మా పిల్లలు వచ్చారండి, వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా మా అత్తకి మనవాళ్ళు? ఓకే, జడ్జి గారు. బాలకృష్ణమ్మ గారు, మీ అత్తయ్య గారికి వాళ్ళ అమ్మకి మీ అత్తయ్య గారు ఒక్కరే కూతురు అన్నారు కదా? అవునండి. మరి ఇప్పుడు ఆస్తి రాసిచ్చింది ఎవరి తమ్ముడికి రాసిచ్చారు? ఇప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తమ్ముడు కొడుకు రాసి చేశారు. అది సరైనది కాదండి. ఇందులో హిందూ వారసత్వ చట్టంలో క్లాస్ 1 హెయిర్స్, క్లాస్ 2 హెయిర్స్ అని 2 ఉంటాయండి. అందులో మొట్టమొదటి లిస్టులో ఉన్న వాళ్ళల్లో స్త్రీ యొక్క హక్కులను ఎవరికి పంచాలనేది ఉంటుందండి. ఆ స్త్రీకి సంబంధించినట్టే మీ అత్తగారి యొక్క తల్లి, ఆ తల్లికి సంబంధించిన వారసులు కూతుర్లు, కొడుకులు లాంటి వాళ్ళు లేకపోతే గనక వేరే లిస్టులో సెకండ్ లిస్టులో షెడ్యూల్లో ఉండే వాళ్ళకి వెళ్తుంది. కానీ డైరెక్ట్గా మీ అత్తగారు ఏకైక కూతురు ఉండగా ఆమెకి హక్కులు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ప్రాపర్టీని అన్యాక్రాంతం చేయడం అనేది తప్పు.
దాన్ని మీరు ఛాలెంజ్ చేయొచ్చు. అత్తగారు వాళ్ళ నాన్నగారు ఒకవేళ ఆయన స్వార్జితం అయితే అండి, ఆయన స్వార్జితం అయితే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అండి, దాన ధర్మాలు ఇచ్చుకోవచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. మీ అత్తగారు నాన్నగారు స్వార్జితం అండి ఆస్తి? బాలచిన్నమ్మ గారు బాధ్యతం కాదండి అది. పూర్వీకుల నుంచి వచ్చిందా? అవునండి. ఓకే. పూర్వీకుల ఆస్తి అయితే కనుక ఆయనకి ఎవరికి అన్యాక్రాంతం చేసే అధికారం లేదు. అది మీ అత్తగారు ఆ కోర్టులో ఈ సంబంధిత ఇప్పుడు వాళ్ళ అత్తగారు చనిపోయినట్టు. చనిపోయినారు కాబట్టి అత్తగారి వారసులు మీ భర్త ఉండింటారు అంతేగా. మీ అత్తగారికి వారసులు కొడుకులు బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మీ అత్తగారి స్థానంలోనే భాగం కోసం అది ఆస్తి కోసం పోరాడొచ్చండి. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందండి. మరో కాల్ తీసుకుందాం అండి. మహబూబ్ నగర్ నుంచి మల్లికార్జున్ గారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి మల్లికార్జున్ గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. వాల్యూమ్ తగ్గించి. మాట్లాడండి. మేడం నమస్తే అండి. నమస్తే మా అండి. మదర్ వాళ్ళకు మా తాతయ్య వాళ్ళు ప్రాపర్టీ ఇవ్వట్లేదు అంటే మా మేనమామ. ఓకే. అయితే ఆ విధంగా ఏం డాక్యుమెంట్స్ లేవు మేడం మా దగ్గర. మీ తాతయ్య ఇప్పుడు ఉన్నారా అండి? చనిపోయారు మేడం. ఇప్పుడు ఆస్తి ఎవరు అనుభవిస్తున్నారు? మా మేనమామ. మా మదర్ అన్నదమ్ములు వాళ్ళ దగ్గర ఉంది మేడం. మీ మదర్ కి ఎప్పుడు వివాహం అయిందండి? ఏ ఇయర్ లో? అంటే చాలా సంవత్సరాలు అయింది మేడం, అంటే ఐడియా లేదు. ఓకే. బాగా పంపకాలు ఎప్పుడు చేసుకున్నారు? ఇంకా ఏం చేసుకోలేదు మేడం, వాళ్ళు ప్రాపర్టీ ఏమి ఇవ్వట్లేదు, వాళ్ళు షేర్ ఇవ్వట్లేదు వాళ్ళు. ఓకే, కానీ ఆయన పొజిషన్ లో ఉన్నారు అంతే కదండి? అవును అవును మేడం. అది ఆస్తి ఎవరి పేరు మీద ఉందండి? అది మా తాతయ్య పేరు మీదే ఉంది. ఓకే. ఆయనే సంపాదించారు. ఓకే ఓకే. ఇప్పుడు మీ తాతయ్య గారు లేరు కదా? అవును మేడం. లాయర్ గారు చూడండి, ఇప్పుడు భాగ పరిష్కారాలు కాని పక్షంలో 1986 చట్ట ప్రకారము 5/9/1885 కన్నా ముందు మ్యారేజ్ అయిన వాళ్లకు హక్కు లేదు. 2005 చట్టం ప్రకారము వివాహంతో సంబంధం లేకుండా 2005 నాటికి భాగ పరిష్కారాలు కానిచో వారసుల కూతుర్లకు కొడుకులకు అందరికీ సమాన హక్కు ఉంటుంది. మీరు సంబంధిత మీరు కోర్టు దగ్గరికి వెళ్ళి లీగల్ సర్వీస్ అథారిటీ వెళ్ళి మీరు దావా చేసుకున్న పక్షంలో ఖచ్చితంగా మీకు హక్కు వస్తుందండి. వీలునామా రాయలేదు కాబట్టి ఇక్కడ అందరికి వారసులందరికీ సమాన హక్కులు ఉంటాయండి. కూతుర్లు అబ్బాయిలకు అందరికీ సమాన హక్కు ఉంటుంది. ఒక్క సెకండ్. డాక్యుమెంట్స్ ఏమి లేవంటున్నారు మల్లికార్జున్ గారు. డాక్యుమెంట్స్ ఏమి లేకపోతే మీ తాతగారికి ఆస్తి ఉందని మీకు ఎలా తెలిసింది? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అంటే ఇల్లు ఉంది, ఒక తర్వాత ఇంకొక ప్లాట్ ఉంది సార్. ఆ ఆస్తి మీ తాతగారిదని ఎలా చెప్పగలుగుతున్నారు? మీ దగ్గర డాక్యుమెంట్స్ లేవు కదా. మా మదరే చెప్పింది సార్, తాత అని చెప్పి. ఓకే, అలా కాదండి. ఎవరో చెప్పిన మాటలు వినటం కాదు, ఎవరో చెప్పింది అమ్మ చెప్పింది నాన్న చెప్పిందని కాదండి. మీరు సంబంధిత మున్సిపాలిటీలో కానీ గ్రామ పంచాయతీ మీ ఇల్లు ఎక్కడ ఉంటే ఆ ఊర్లో ఉండేటువంటి గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా ఆస్తి యొక్క యజమాని పేరు ఖచ్చితంగా నమోదై ఉంటుందండి. మీరు ఆ కన్సర్న్ అథారిటీ దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి నంబర్ ఇస్తే గనక దానికి యజమాని ఎవరో మీకు ఖచ్చితంగా కాగితం ఇస్తారు. మీకు ఆ కాగితం ఆధారంగా అది మీ తాతగారి ఆస్తా మీ అమ్మగారి ఆస్తా దాంట్లో మీకు హక్కులు ఉంటాయి అని నిర్ణయించుకోగలుగుతారు. మొట్టమొదట ఎవరికైనా కూడా మీ అందరికీ మల్లికార్జున్ గారి ద్వారా మీ అందరికీ నేను తెలియజేసేది ఏమిటంటే, కాగితాలు ఏమీ లేవు, ఆస్తులు ఎవరి పేరు ఉన్నాయి అనేటువంటి ఈ యొక్క ఆ గాసిప్తో అనుమానంతో ఆలోచనతో ఎంతో సమయాన్ని వృధా చేసుకునే కన్నా ఏ ఆస్తి మీ దృష్టిలో ఉంది అది ఒకవేళ ఇల్లు అయితే కన్సర్న్ మున్సిపాలిటీ ఆఫీస్లో, రేపు భూమి అయితే కనుక సంబంధిత తహసీల్ ఆఫీసులో కానీ అలాంటి సందర్భాలు వెళ్ళి మీరు వాకప్ చేస్తే కొంచెం కష్టం తీసుకుంటే ఆస్తులు హక్కులు తీసుకోవడానికి మనం ఆలోచిస్తున్నప్పుడు కొద్దిగా కష్టపడి ఆ కాగితాలు ఏమైనా మీరు సంపాదించగలిగితే మీరు ఆ కాగితాలను కోర్టు ముందు ప్రవేశపెట్టగలిగితే మీ తాతగారి ఆస్తి అని అది పూర్వార్జితమని పిత్రార్జితమని దాంట్లో ఆయన కొడుకులకి పిల్లలకి అందరికీ హక్కులున్నాయని కోర్టు నిర్ణయిస్తుందండి. మీరు చెప్పినట్టుగా కాగితాలు ఏమి లేకుండా కోర్టు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి? హక్కులు ఉన్నాయి మీకు, కానీ హక్కులను నిరూపించడం కోసం కాగితాలు ఏమీ లేవు. సో ఏం చేయగలుగుతాం చెప్పండి? అది కోర్టు కూడా ఏమీ చేయలేదు. మీకు కోర్టుకు కావాల్సింది సాక్ష్యాలు ఆధారాలు. సాక్ష్యాలు ఆధారాలకి సంబంధించి ఏం సాక్ష్యాలు కావాలనే దానికి చట్టాలు చెప్తున్నాయి. చట్టం మీకు హక్కు ఉందని చెబుతుంది. మీ పిత్రార్జితం అయితే పూర్వీకుల ఆస్తి అయితే కనుక మీకు హక్కు ఉందని చట్టం చెప్తుంది. ఆ చట్టంలో ఉన్నటువంటి వెసులుబాటుని వినియోగించుకొని అందులో మీరు భాగ పరిష్కారం మీకు కూడా ఒక భాగాన్ని సంపాదించుకోవాలి అని అంటే గనక
సంబంధిత రికార్డును మీరు కోర్టులో పెట్టాలి కదండి. ఎలా చేయకుండా కంపల్సరీ కాగితాలు లేవు మా దగ్గర, ఏమి వివరాలు లేవంటే మాత్రం కోర్టు మాత్రం ఏం చేస్తుంది చెప్పండి. సో you collect necessary papers from concerned authorities and approach a appropriate court. If you cannot pay court fee and you cannot afford legal services through advocate, you can approach District Legal Services Authority. You are from Mahbubnagar, you have a center there, you can go there. సెక్రటరీ గారు ఉంటారు, మీకు కావాల్సినటువంటి పరిష్కారాన్ని మీరు వాళ్ళు చూపిస్తారు. థ్యాంక్ యూ అండి. మరో కాల్ తీసుకుందాం అండి, మహబూబ్ నగర్ నుంచి శేఖర్ గారు. హలో హలో మేడం. శేఖర్ గారు నమస్తే అండి, చెప్పండి. మేడం అది మా తాతది చెప్తున్నా మేడం ఇంతకుముందు. ఇంతకుముందు మీరు మాట్లాడారా? ఇంతకుముందు మళ్ళీ కట్ అయింది, పక్కన చెప్పారు. మైబూనార్ మాది మేడం. ఓకే ఓకే చెప్పండి. నమస్తే మేడం. అది మా అమ్మకు మా తాతకు ఇద్దరు కూతుళ్ళు. అయితే ఇద్దరు ఏమైందంటే ఆయనకు మా తాతకు ఎవరు మగపిల్లలు లేరు, ఒక ఆయన తెలుసుకున్నాడు. ఓకే. మా పెద్దమ్మ బిడ్డని అతను చేసుకున్నారు అనమాట. వాళ్ళు చేసుకున్న ఈ 3 ఎకరాల పొలం వాళ్ళు చేసుకున్నారు మొత్తం మాకు లేకుండా. దత్తత తీసుకున్నారా అబ్బాయిని? మేడం దత్తత తీసుకున్నారా? దత్తత తీసుకున్నారా? మా పెద్దమ్మ అదే మా తాత ఒక ఆయన తీసుకున్నాడు, మగపిల్లలు లేరని. అదేనండి, దత్తత తీసుకున్నారా అని అడుగుతున్నాను. తీసుకున్నాడు మా తాత. ఓకే. తీసుకున్న తర్వాత మళ్ళా ఏమైందంటే మా పెద్దమ్మ బిడ్డని మళ్ళా అతనికి ఇచ్చింది మళ్ళా. ఓకే. ఇంకా అది ఆస్తి అనేది మేము అట్లే వదిలిపెట్టేసినాము, అట్లే ఉన్నది. మాకేమన్నా వస్తుందా అట్లా అని అడుగుతున్నాం మేడం. ఓకే. మీ తాత ఉన్నారండి? లేదు, మా తాత లేడు, మా అమ్మమ్మ ఎవరు లేరు మేడం, అందరు చనిపోయారు. ఆస్తి ఎవరి పేరు మీద ఉంది? ఇప్పుడు మా పెద్దమ్మ బిడ్డను చేసుకున్న వాళ్ళ ఆయన కూడా చనిపోయాడు, మా మామ కూడా చనిపోయాడు. ఆస్తి ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడైతే? ఆయన తెలుసుకున్న ఆయన పేరు మీద చేసారు. ఎవరు చేయించారండి? అయితే చనిపోయిన ఆయన చేయించారు, మీ తాతయ్య చేయించారు అంతే కదా? ఓకే. మీ తాతయ్య బతుకున్నప్పుడే చేయించారు కదా? చేసారు మేడం అట్లా. ఓకే. లాయర్ గారు, మా తాతయ్య చేసాడు మేడం. మీ తాతయ్య గారు బతుకున్నప్పుడు చేయించినారంటే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఏమైనా చేయించానా లేకపోతే సాదా కాదమా ఏమైనా చేయించారండి? మా తాత ఏం చేసినాడంటే సార్ అప్పట్లో ఉన్న ఆస్తి ఏం చేసినాడు, లోపల మా పెద్దమ్మ బిడ్డని ఇచ్చి సడన్ మని ఆ ఆస్తి అనేది ఆ బిడ్డ ఇచ్చినందుకు అక్కడనే చేసుకున్నారు ఇక వాళ్ళంతా. మీ తాతది మాకేం చేయలేరు వాళ్ళు. మీ తాత స్వార్జితమా లేకపోతే పూర్వీకులకు వచ్చిందండి? అదే మా అమ్మకి వెళ్ళి సార్, మా అమ్మ. మీ అమ్మనే కదండి, మీ తాతకు ఆస్తి ఉంది కదా, అతని తాతకు అట్ట పెంచుకున్నా, అట్ట ఇచ్చినాక మా పెద్దమ్మ ఏం చేసిన అంటే ఆ పెంచుకున్నాక బిడ్డని ఇచ్చింది. బిడ్డని ఇచ్చినాక మా అమ్మది అంత కలిసి మా తాతగారిది. అది మీ తాతగారిది అయినప్పుడు అతను రాసి ఇవ్వచ్చండి. ఒకవేళ అతనికి పూర్వీకులకి వెళ్ళి వచ్చిందంటే అతను రాసిన చెల్లదు. మీరు మీ అమ్మ వాళ్ళకి మ్యారేజ్ ఎప్పుడైందండి? బాగా పరిష్కారాలు ఎప్పుడు 2005 కన్నా ముందే చేయించుకున్నారు కదా? మీ తాతగారు సంపాదించింది కదా. మీ అమ్మ వాళ్ళకి ఎప్పుడు మ్యారేజ్ అయింది? అంటే 1986 కన్నా ముందే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి మీకు వీళ్ళకేమి హక్కు రాదండి. ఆ బాబుకే వస్తుంది. దత్త కూతుడు ఎవరైతే ఉన్నాడో అతనికి మాత్రమే వస్తుందండి. ఆయనకే వస్తుందండి. మీరు దత్తత పుత్రుడు అంటున్నారు కాబట్టి ఇష్ట ప్రకారం రాసిచ్చినారు కాబట్టి. మేడం ఇంకోటి ఏమైందంటే అతడు అదే సడల్మని ఆయనకు ఏజ్ వాడంగానే చనిపోగానే మా పెద్దమ్మని చెప్పి హుషారుపడి అతన్ని దన్మని బిడ్డని తీసుకున్న తర్వాత ఏమైందంటే ఆస్తి మొత్తం మళ్ళీ లోపల ముసలాయిని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయి సంతకాలు పెట్టించుకొని వాళ్ళ పేరు మీద మొత్తం మాకు వచ్చే భాగం 3 ఎకరాలు ఉంది టోటల్ గా. 3 ఎకరాల్లో వాళ్ళు 1.5 వాళ్ళు తీసుకున్నారు, 1.5 మొత్తం కలిపి ఆయనకే చేసేసారు. అట్లా అయింది అది. ఏది ఏమైనా శేఖర్ గారు, మీరు చెప్పినటువంటి సమస్య మొత్తాన్ని ఒక కోణంలో చూస్తే గనక అది ఆస్తి మీ తాతయ్య గారిది, ప్లస్ మీకు అందరికీ భాగాలు ఉన్నాయని చెప్పారు. వాటికి ఆయన స్వార్జితం కాబట్టి ఆయనకి ఎవరికైనా ఇచ్చే అధికారం ఉందండి. దాన్ని మీరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం మహిళలు, ఆస్తి హక్కులు, న్యాయ సహాయం అంశంపై సలహాలు, సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9 గంటల 30 నిమిషాలకు న్యాయ సేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.